సమాజం దాచేసే నిజాల్ని ముఖం మీద కొట్టినట్టు చెప్పే సినిమాలు వచ్చి చాలా కాలమైంది. కానీ ఈ హాట్ స్పాట్ యాంథాలజీ సినిమాలు చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఈ సినిమాల రైటర్ మరియు డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ రైటింగ్ స్టైల్ చూస్తుంటే నాకు లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ గారు గుర్తొచ్చారు. బాలచందర్ గారు ఆ రోజుల్లోనే ఆడవాళ్ల సమస్యలు లేదా సమాజపు కట్టుబాట్లని ఎంత బోల్డ్గా ప్రశ్నించేవారో, విఘ్నేష్ గారు కూడా నేటితరం ఎదుర్కొంటున్న డార్క్ రియాలిటీస్ని అంతే ధైర్యంగా ఎండగట్టారు. ఆయన రైటింగ్లో ఆ షార్ప్నెస్ మరియు సొసైటీ హిపోక్రసీని చీల్చి చెండాడే తీరు నాకు బాగా నచ్చింది. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఈ కథలు రాశారు. హాట్ స్పాట్ పార్ట్ 1 ఇదొక రియాలిటీ చెక్. మన సమాజంలో మనం బయటకు చెప్పుకోలేని విషయాలను, రిలేషన్షిప్స్లో ఉండే డార్క్ సైడ్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక రీసెంట్గా వచ్చిన హాట్ స్పాట్ టూ మచ్ అయితే ఇంకో లెవెల్. సోషల్ మీడియా పిచ్చి, ఫ్యాన్ వార్స్ మరియు మన పర్సనల్ లైఫ్ గురించి సెటైరికల్గా చాలా బాగా తీశారు. క్లైమాక్స్ ట్విస్ట్లు అస్సలు ఊహించలేరు. మరి ఇవి ఎక్కడ చూడాలి అంటే, హాట్ స్పాట్ తెలుగులో ఆహాలో మరియు తమిళ్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. హాట్ స్పాట్ టూ మచ్ ఈ ఫిబ్రవరి 27 నుండి ఆహాలో తెలుగులో మరియు తమిళ్లో కూడా అందుబాటులోకి వస్తోంది. అయితే ఒక చిన్న నోట్, ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 16 ఏళ్ల పైబడినవారు మాత్రమే మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయండి. విఘ్నేష్ కార్తిక్ గారి రైటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.